నమస్తే. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే తనోట్ మాతా దేవాలయంలో యూనిఫామ్ ధరించిన బీఎస్ఎఫ్ జవాన్లు పెద్ద నగారా వాయిస్తారు. ఈ అద్భుతమైన దృశ్యం కేవలం ఆ ఆలయం ఆచారం మాత్రమే కాదు, అది వారి కృతజ్ఞతను తెలియజేసే ఒక ఆనందభరితమైన శబ్దం. ఎందుకంటే గతంలో పాకిస్తాన్తో జరిగిన 2 పెద్ద యుద్ధాలలో తమను కాపాడిన దేవత ఈ మాతా తనోట్ అని బీఎస్ఎఫ్ సైనికులు బలంగా నమ్ముతారు. అందుకే డ్రమ్ము శబ్దంలోని ప్రతిధ్వనితో ఇలా ఆమెను గౌరవిస్తారు. అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న ఈ తనోట్ మాతా దేవాలయం కేవలం పూజలు చేసే చోటు మాత్రమే కాదు, ఇది బీఎస్ఎఫ్ జవాన్లకు ఒక రక్షణ కవచం లాంటిది కూడా. తనోట్ మాతా దేవాలయం భారతదేశం పాల్గొన్న 2 ముఖ్యమైన యుద్ధాలను కల్లారా చూసింది. అందుకే ఇక్కడ పేలకుండా ఉన్న పాకిస్తాన్ బాంబులను అలాగే విజయ స్మారకాన్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ రెండింటిని కూడా సరిహద్దు భద్రతా దళం పూర్తి బాధ్యతతో చూసుకుంటుంది. ఈ ప్రత్యేకమైన ఏర్పాట్లకు చారిత్రక కారణం కూడా ఉంది. 1965లో ఇండో పాక్ యుద్ధంతో పాటు 1971 నాటి లాంగేవాలా యుద్ధం, ఈ రెండింటిలో కూడా ఈ మందిరం చుట్టూ దాదాపు 450 బాంబులు పడ్డాయి. అయినా ఆలయం లోపట పడ్డ బాంబుల్లో ఒక్కటి కూడా పేలలేదు. దీంతో తనోట్ మాతా దేవాలయం భారత సైనికులకు రక్షణనిచ్చే ధైర్యాన్ని పెంచే చిహ్నంగా మారింది. ఆ భారీ ప్రమాదం నుంచి ఆలయం బయటపడడం వల్లే ఈ మందిరానికి బీఎస్ఎఫ్కు మధ్య బలమైన ఎప్పటికీ విడిపోని బంధం ఏర్పడింది. మరి ఇప్పుడు మనం బీఎస్ఎఫ్ మరియు తనోట్ మాతా దేవాలయాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకంటే డిసెంబర్ నెల ఈ ఆలయానికి అలాగే బీఎస్ఎఫ్కు చాలా పవిత్రమైన ప్రాధాన్యతనిస్తుంది. 1965 డిసెంబర్ 1న బీఎస్ఎఫ్ అధికారికంగా ప్రారంభమై మన దేశ సరిహద్దులను కాపాడే బాధ్యత తీసుకుంది. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత అంటే 1971 డిసెంబర్ 16న మనం ఇప్పుడు విజయ్ దివస్గా జరుపుకునే రోజు. భారతదేశం పాకిస్తాన్పై గొప్ప విజయం సాధించింది. ఆ విజయం వెనుక కథలో తనోట్ మాతా మందిరం ముఖ్యమైన పాత్ర పోషించింది. అందుకే ఈరోజు మనం బీఎస్ఎఫ్ అలాగే తనోట్ మాతా మందిరం మధ్య ఉన్న అద్భుతమైన బంధం గురించి తెలుసుకుందాం. ఈ ఒంటరి ఎడారి మందిరం 1965 మరియు 1971 ఇండో పాక్ యుద్ధాల సమయంలో రక్షణ చిహ్నంగా ఎలా మారిందో చూద్దాం. బీఎస్ఎఫ్కు మాతా తనోట్కు మధ్య ఉన్న బంధం ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్న థార్ ఎడారిలో ఫిరంగి కాల్పుల మోత మోగింది. బీఎస్ఎఫ్ వార్ డైరీ అలాగే తనోట్ వార్ మ్యూజియంలోని వివరాల ప్రకారం చూస్తే ఆలయం చుట్టుపక్కల 450కి పైగా బాంబులు పడినా వాటిలో ఒక్కటి కూడా మందిరం లోపల పేలలేదు. ఆ షెల్లలో చాలా వరకు ఆలయ ప్రాంగణంలోనే పడి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కడే ప్రదర్శన కోసం వస్తువులుగా ఉంచి కాపాడుతున్నారు. అంతేకాదు, యుద్ధం ముగిసిన తర్వాత భారత ప్రభుత్వం ఈ ఆలయాన్ని బీఎస్ఎఫ్కు అప్పగించింది. 1969లో బీఎస్ఎఫ్ ప్రత్యేకంగా తనోట్ మాతా మందిర్ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసింది. ఆలయం యొక్క రోజువారీ నిర్వహణ, ఆచారాలు నిర్వహించడం మరియు యుద్ధ అవశేషాలను సంరక్షించడం ఈ ట్రస్టు బాధ్యత. బీఎస్ఎఫ్ ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తనోట్ దేవికి హారతినిస్తూ యాత్రికులను మరియు స్మారక చిహ్నాలను పర్యవేక్షిస్తోంది. 6 సంవత్సరాల తర్వాత 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా తనోట్ చుట్టూ ఉన్న ప్రాంతంలోని సైన్యానికి మరోసారి చాలా ముఖ్యమైన ప్రాంతంగా మారింది. లాంగేవాలా పోస్ట్ వైపు వెళ్లే మన సైనికులు తరచుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ ఆలయానికి వచ్చేవారు. ఈ భక్తిని యుద్ధ జ్ఞాపకాలు మరియు సైనిక చరిత్రల్లో కూడా రాసిపెట్టారు. లాంగేవాలా యుద్ధంలో 120 మంది కంటే తక్కువ భారత సైనికులు భారీగా ఉన్న పాకిస్తాన్ సాయుధ దళాన్ని ఆపగలిగారు. ఈ గొప్ప పోరాటం చరిత్రలో నమోదైంది. ఈ విజయం వెనుక తనోట్ ఆలయం వద్ద సైనికులకు లభించిన నైతిక ధైర్యం కూడా ఉంది. అదనంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్ళీ పెద్ద ఎత్తున బాంబు దాడి జరిగిన ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఈ విధంగా రెండోసారి కూడా రక్షణ లభించడం వల్ల రాజస్థాన్లో పనిచేసే ప్రతి సైనికుడి మనస్సులో మాతా తనోట్కు ఒక బలమైన స్థానం ఏర్పడింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న సరిహద్దు భద్రతా దళం విజయ్ దివస్ను జరుపుకోవడానికి తనోట్ మాతా మందిరం వద్దకు వస్తుంది. 1971 యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని గౌరవించడం దీని ఉద్దేశం. బీఎస్ఎఫ్కు ఈ వేడుక మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దళం కూడా అదే నెలలో అంటే 1965 డిసెంబర్ 1న మొదలైంది.
అందువల్ల తనోట్ మాతా దేవాలయం డిసెంబర్ నెలలో 2 సార్లు పండగలు చూస్తోంది. ఒకటి బీఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం, రెండవది విజయ్ దివస్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవ కవాతులు, స్మారక సేవలు, ఇంకా యుద్ధంలో ప్రాణాలర్పించిన వారికి నివాళులు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ వేడుకలు ప్రతి బీఎస్ఎఫ్ జవానుకు వారి త్యాగాలను మరియు తమను ఇప్పటికీ కాపాడుతున్న మాతా తనోట్ యొక్క దైవిక రక్షణను గుర్తు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.